ఇంట్లోకి కొన్ని జంతువులు పక్షులు ప్రవేశించినప్పుడు వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంట్లోకి కాకి, గబ్బిలం వంటి జంతువులు వస్తాయి. అయితే వీటి ప్రవేశం మంచిదా లేదా ఏదైనా సూచన ఉందా అనేది అవసరం తెలుసుకోవడం. ఇల్లు, దేవాలయం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే మనశ్శాంతి తగ్గి గొడవలు వస్తాయి. ముఖ్యంగా ఇంట్లోకి కాకి వస్తే అది దరిద్రానికి సంకేతం. శనీశ్వరుడి వాహనం కాకిని పూజిస్తారు, కానీ అది ఇంట్లోకి రావడం శుభప్రదం కాదు. కొన్ని నమ్మకాల ప్రకారం కాకి ఇంట్లోకి వచ్చినప్పుడు చెడొచ్చే అవకాశం ఉంది. గబ్బిలం కూడా ఇంట్లోకి రావడం అశుభం. ఇంట్లో చెడు శక్తుల ప్రభావం చూపుతున్నాయని సూచన. ముఖ్యంగా గబ్బిలం ఇంట్లోకి వస్తే ఆ కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. చెడు శక్తుల ప్రభావం ఉంది అని పరీక్షించుకోవాలి. ఇంట్లో దోషాలను తొలగించేందుకు కొన్ని మార్గాలను అనుసరించాలి. ఇంట్లో గబ్బిలం లేదా కాకి వచ్చినప్పుడు తదుపరి రోజు కుటుంబ సభ్యులు తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు గోమూత్రం, తులసి ఆకులు, కొంచెం మట్టి కలిపిన నీటిని ఉపయోగించడం మంచిది. ఇంటిని మొత్తం శుభ్రం చేసేందుకు గోమూత్రం, పసుపు, కర్పూరం కలిపిన నీటిని ఉపయోగించి ఇల్లంతా శుభ్రపరచుకోవాలి. ఇంటి మధ్యలో బియ్యం పిండితో నక్షత్రాకారంలో ముగ్గు వేసి విస్తరాకు ఉంచాలి. ఆ విస్తరాకుపై సముద్రపు ఉప్పు ఉంచి మట్టి ప్రమిదిలో 3 మత్తులు పెట్టి ఆముదం పోసి దీపాన్ని వెలిగించాలి. దీపం పూర్తిగా కరిగిన తర్వాత విస్తరాకు, దీపం, ఉప్పును ఎవరు తొక్కని ప్రదేశంలో వదిలేయాలి. ఇంట్లోని సభ్యులు ఇంటి దైవానికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవాలి. తీర్థాన్ని ఇంటికి తీసుకురావాలి. తులసి ఆకుతో అందరిపై చల్లి ఇంట్లో సంప్రోక్షణ చేసుకోవాలి. సాంబ్రాణి పొగ వేయడం ద్వారా చెడు శక్తులు పోతాయి. ఇంట్లో చీమలు కనిపించడం కూడా కొన్ని రకాల సంకేతాలు సూచిస్తాయి. నల్ల చీమలు ఎక్కువ ఉంటే అదృష్టం, కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందనే నమ్మకం. ఎర్ర చీమలు ఎక్కువగా కనిపిస్తే ఖర్చులు అధికం, ధనం కరిగిపోతుందని పెద్దల సూచన.